హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మెంతులు ఎలా నాటుకుంటే ఈజీగా గుబురుగా వస్తాయో మీకు చూపిస్తానండి. మెంతులు మన ఇంట్లో ఉండే వాటినే వాడుకొని మనం ఈజీగా వేసుకోవచ్చండి. ఇలా వేసుకుని కూడా మనం మంచిగా సక్సెస్ అవ్వచ్చు. నేను డీమార్ట్ నుంచి తెచ్చినటువంటి మెంతుల్ని యూజ్ చేశాను. ఇలా తీసుకున్నటువంటి మెంతుల్ని ఓవర్ నైట్ 12 to 15 అవర్స్ నానబెట్టినటువంటి మెంతులండి. వీటిని వాటర్ సపరేట్ చేసి మెంతుల్ని ఇలా తీసుకున్నాను. ఈ వాటర్ కూడా వేస్ట్ కాదు. ఎవరైనా షుగర్ పేషెంట్స్ ఇంట్లో ఉంటే వాళ్ళు తాగుతారు. తాగితే వాళ్ళకి ఆరోగ్యానికి మంచిది. ఇప్పుడు ఎలా నాటుకోవాలో చూపిస్తాను రండి. నేను తయారు చేసుకున్నటువంటి సాయిల్ రెడీగా పెట్టుకున్నటువంటి టబ్ అండి ఇది. ముందు రోజు వాటరింగ్ చేసుకుని పెట్టుకున్నాను. దాన్ని లూజ్ చేసుకుని పెట్టుకోవాలి. ఇలా రెడీ చేసుకున్నటువంటి సాయిల్ని లూజ్ చేసి పెట్టుకున్నటువంటి టబ్ ఇది. దాన్ని ఇలా లైన్స్గా మనం ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చండి. లైన్స్గా చేసుకోవచ్చు, లేదంటే సర్కిల్ మెథడ్లో కూడా చేసుకోవచ్చు. మీకు ఇప్పుడు నేను చూపించేది లైన్స్గా ఎలా వేసుకుంటే ఎలా వస్తుందో చూపిస్తున్నాను. మనం తీసుకున్నటువంటి సాయిల్ని లోతుగా లైన్స్గా డివైడ్ చేసుకోవాలి. అటు ఇటు కొంచెం సాయిల్ ఉండేటట్టు చూసుకొని దాన్ని లైన్స్గా చేసుకోవాలి. ఇలా లైన్స్గా చేసుకున్నటువంటి సాయిల్ మధ్యలోని మనం నానబెట్టుకున్న మెంతులు గుబురుగా వేసుకోవాలండి, ఒత్తుగా వేసుకోవాలి. కొంచెం పలచగా వేసుకుంటే మళ్ళీ మొక్కలు సరిగా వచ్చి రాక అటు ఇటు పడిపోతాయి. అందులో మనం ఒత్తుగా వేసుకోవడం వల్ల ఏంటంటే సపోర్ట్గా ఉండి స్ట్రాంగ్గా రావడానికి అవకాశం ఉంటుంది. వేసిన ప్రతి సీడు కూడా మనకి మొలకెత్తడానికి అవకాశం ఉంటుంది. అందుకని అంత గుబురుగా వేసుకుంటే చక్కగా స్ట్రాంగ్గా వస్తాయి. ఇలా మనం ఇలా వేసుకోవడం వల్ల వాటర్ కొంచెం ఎక్కువైంది అనుకోండి, గుబురుగా ఉన్నాయంటే సపోర్ట్గా ఉండి పడిపోకుండా ఉంటాయి. తక్కువైనా కూడా తెలిసిపోతుంది మనకి. ఇలా లైన్స్ అన్నింటినీ కంప్లీట్ చేసుకోవాలి. గుబురుగా ఒత్తుగా వేసుకుంటూ మనం అన్ని లైన్స్ని కంప్లీట్ చేసుకోవాలి. వాటిని కొంచెం సాయిల్ అటు ఇటు ఉండేటట్టు చూసుకొని లైన్స్ పెట్టుకున్నటువంటి వాటిలో ఫుల్ ఇలాగా కంప్లీట్ చేసుకుని అటు ఇటు ఉన్న సాయిల్ని మనం నెమ్మదిగా నిదానంగా కదిలిస్తూ సీడ్స్ కదిలిపోకుండా దాన్ని కవర్ చేయాలి. కవర్ చేసి మొత్తం అన్ని లైన్స్ని ఇట్లానే కవర్ చేసుకుంటూ వెళ్ళాలి. సీడ్స్ మాత్రం కదలకుండా చక్కగా నిదానంగా ఆ సాయిల్ మాత్రమే అటు ఇటు వేసుకుంటూ మనం వాటిని పూర్తిగా కవర్ చేసేయాలి. ఇలా మనం చేత్తో ఇంట్లో పెంచుకున్నటువంటి ఆర్గానిక్గా పెంచుకున్న ఆకుకూరలు యూజ్ చేసి మన ఫ్యామిలీకి వండి పెట్టడం వల్ల చాలా హ్యాపీగా అండ్ సాటిస్ఫాక్షన్గా కూడా ఉంటుందండి. ఇప్పుడు ప్రతి వాళ్ళు ఆర్గానిక్గా పెంచడానికే ట్రై చేస్తున్నారు. చాలా మటుకు మిద్దె తోటలని ఇంట్లో బాల్కనీస్లో పెంచుతూ చాలామంది ట్రై చేస్తున్నారు. ఇంకా ప్రతి ఒక్కరూ అలా పెంచుకొని ఆర్గానిక్గా పెంచుకోవడం వల్ల మనం ఫ్యామిలీస్ని ఆరోగ్యకరంగా ఉంచడానికి అవకాశం ఉంటుంది. ఆకుకూరలు మనం బయట కన్నా కొంచెం ఇంట్లో పెంచుకుంటే మనం సాటిస్ఫాక్షన్గా క్రాప్ని తీసుకుని చక్కగా మన ఫ్యామిలీస్కి వండి పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనం మొత్తం టబ్బుని ఫిల్ చేసేసాం చూడండి. అలా మొత్తం కంప్లీట్ చేసేసాం. ఇప్పుడు నేను రెండో పద్ధతి చూపిస్తున్నాను. ఇంకొక రకంగా కూడా మనం వేసుకుని ఎలా సక్సెస్ అవ్వచ్చో చూపిస్తాను. మనం నానబెట్టుకున్నటువంటి మెంతుల్ని మొత్తం ఇది ఫుల్గా గుబురుగా టబ్బులో అయినా సరే ఇలానే వేసుకోవచ్చండి. మొత్తం లైన్స్గా కాకుండా పోయినా ఇలా కూడా వేసుకోవచ్చు. కాకపోతే పడిపోయి వాటర్ ఎక్కువైనా లేదంటే తక్కువైనా పడిపోతాయి. అందుకని మీకు మామూలుగా చిన్న చిన్న వాటిల్లో ఏదైనా వేస్ట్ టబ్బులు, ఏమైనా మనకి ఐస్ క్రీమ్ టబ్స్ ఉంటాయి కదా, మగ్గులు అలాంటివి ఉంటాయి కదా, అలాంటి వాటిని యూజ్ చేసుకొని చిన్నగా పెంచవచ్చు. ఇలాగా మొత్తం గుబురుగా వేసేసుకోవచ్చు. వాటర్ బాటిల్స్ని కట్ చేసుకుని పెద్ద పెద్ద వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి, వాటిని కూడా మధ్యలోకి సెంటర్లో కట్ చేసేసుకొని వాటిలో సాయిల్ నింపుకొని ఇలా గుబురుగా వేసుకొని పెంచుకోవచ్చు. మన ఇలా వేసుకోవడం అయిన తర్వాత దీన్ని కూడా మనం పూర్తిగా సాయిల్ తోటి కవర్ చేసేయాలండి. చక్కగా నీట్గా సీడ్స్ కనిపించకుండా, సీడ్స్ బయటికి రాకుండా. లైట్ వెయిట్ సాయిల్ అయితే సీడ్స్ తొందరగా పైకి మొలకెత్తి బయటికి మొక్కలు బాగా ఇదవుతాయండి, మొలకెత్తడానికి అవకాశం ఉంటుంది. ఇలా అయిన తర్వాత ఇలా వేసుకుని సాయిల్ తోటి ఫుల్గా మనం నింపుకోవాలి.
నిం సీడ్స్ కనిపించకుండా మొత్తం అంతా నీట్‌గా నింపుకోవడం అయిన తర్వాత మనం వాటర్‌ని నెమ్మదిగా జల్లుతూ మొత్తం సాయిల్‌నంతా వాటర్ చేసుకోవాలండి. ఆల్రెడీ మనము సీడ్స్ పెట్టడానికి బిఫోర్ టబ్‌లో ఉన్న సాయిల్‌ని అంతా వాటరింగ్ చేసుకొని పెట్టుకుంటాం కాబట్టి ఇప్పుడు కొంచెం పైన ఉన్న మట్టి సీడ్స్ తడిసేటట్టు చిలకరించుకుంటే చాలు. ఆ 2 టబ్బుల్ని అలాగ వాటరింగ్ చేసుకొని ఒకవేళ సీడ్స్ కొంచెం కనిపిస్తే దాన్ని కూడా ఆ సీడ్స్ కనిపించకుండా కొంచెం సాయిల్‌తో కవర్ చేసుకొని వాటరింగ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి 2 టబ్బుల్ని. ఇలా వాటరింగ్ చేసిన తర్వాత 3 డేస్ వరకు మనం ఇంక వాటర్ వేయకూడదు. వాటర్ వేస్తే సీడ్స్ కుళ్ళిపోయే అవకాశం ఉంది. ఇవ్వనండి నేను వేసిన మా సీడ్స్ 3 డేస్కి ఇట్లా చిన్న చిన్నగా మొలకలు వచ్చాయి మంచిగా. చూడండి ఆఫ్టర్ 10 డేస్ తర్వాత నేను మా ఇంట్లో వేసినటువంటి మెంతి మొక్కలు ఎంత హెల్తీగా, ఎంత న్యూట్రిషియస్గా పెరిగాయో మీకు చూపిస్తాను చూడండి. చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయో. ఇలా పెంచుకోవడం వల్ల మనము మన ఆర్గానిక్గా పెంచడం వల్ల అంటే న్యూట్రిషియస్ వాల్యూస్ ఎక్కువగా ఉంటాయి. ఇలా 2 ఆకులతో ఉన్న మెంతికూరని యూజ్ చేయడం వల్ల ఇంకా న్యూట్రిషియస్గా మనము ఉపయోగించుకున్నట్లు అవుతుంది. అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి. హ్యాపీ ఫార్మింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.